హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నిన్న సండే మినీ బ్లాగ్ అండి. పెద్ద కంటెంట్ ఏం లేదు, సో చిన్న బ్లాగ్స్ షూట్ చేశాను. ఇది జీజీ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ మీకు ఎంతమందికి తెలుసు, మీరు ఎంతమంది ఇళ్ళల్లో పెట్టుకున్నారు, సో దీన్ని ఎందుకు పెట్టుకుంటారో నాకు కూడా ఒకసారి కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా యాక్చువల్లీ దీనికి వాటరు ఎక్కువ అవసరం లేదండి. నాకు తెలిసి నేను 20 డేస్కి ఒకసారి కూడా చాలా లిమిటెడ్గా పోస్తాను, చాలా తక్కువ పోస్తాను. సో ఈ ప్లాంట్ ఎంత బాగుంటుందంటే అది ముట్టుకుని చూస్తే ఆర్టిఫిషియల్ లాగానే అనిపిస్తుంది, కానీ నిజమైన ప్లాంటేనండి. చాలా బాగుంటుంది. దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే పడింది నాకు. నేను కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. అన్ని ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తర్వాత ప్రైజెస్ కూడా చెప్తాను. ఇది జీజీ ప్లాంట్ అంటారండి. సో కొంచెం పండైపోయింది ఆకులు, అందుకని అవి కట్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి ల్యాండ్ వండి, అసలు అదే మన ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండించిన కూరగాయలు. లాస్ట్ టైం నేను మీకు షార్ట్ ఒకటి పెట్టాను, ఇవి నిన్న మళ్ళీ తీసుకొచ్చారు. అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో కూరగాయలండి ఇవి. సో ఇలా కూరగాయలన్నీ తీసుకొచ్చారు చాలా. ఈ మ్యాంగోస్ చూసారా, మ్యాంగోస్ స్మెల్ చూస్తుంటే అద్దరిపోయింది అసలు. ఎంత మంచి స్మెల్ వచ్చేస్తున్నాయో. అవి రసాలు అనుకుంటా, యాక్చువల్లీ చెట్టుకే పండిపోయాయంట. ఆ పనస పండు కూడా చెట్టుకే పండిపోయి కాయ పడిపోయిందంట. అలాగే ఈ టమాటాస్, వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒక 5 కిలోస్ దాకా ఉన్నాయి. నేను కొన్ని ఉంచుకున్నా, అలాగే నా నేబర్స్కి, ఫ్రెండ్స్కి కొన్ని పనిచేశానండి. అన్నీ స్టోర్ చేసుకోలేంగా, సో అందరికీ పనిచేశాను. మామిడికాయలు మాత్రం అదిరిపోయాయండి అసలు. ఆ షార్ట్ కూడా నేను పెట్టానండి జ్యూస్ది. మీరు షార్ట్స్లో చూసుంటే తెలుస్తుంది. న్యాచురల్ ఫ్రూట్స్ ఈజ్ న్యాచురల్ ఫ్రూట్ అండి. దాని టేస్ట్, దాని అరోమా, దాని స్మెల్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అంతే, దానికి ఇంకా వేరే మాటలు లేవు అసలు. చాలా బాగున్నాయి. ఇది పచ్చిమిర్చి అంత కారం ఏమి ఉండవండి. చాలా ఇది తెల్ల పచ్చిమిర్చి అంటారు కదా, సో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ టమాటాలో కొన్ని పాడైపోయాయి, అన్నీ ఎక్కువగా వేసుకున్నప్పుడు, సో అందుకని అది పక్కన పెట్టేశాను. ఈ పనసపండు తోళ్ళు వచ్చేసి సైడ్లో చిన్న చిన్న తోళ్ళు వస్తాయి చూసారా, అవి కూడా ఎంత తీయగున్నాయో తెలుసా అసలు. చాలా బాగున్నాయి. నేను యాక్చువల్లీ ఆ తోళ్ళన్నీ తీసి జ్యూస్ చేశాను అనమాట. అది వీడియో తీయలేకపోయాను. మీకు తెలుసా అలా జ్యూస్ చేసుకోవడము? తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇలా కూరగాయలతో సండే మొత్తం అలా గడిచిపోయిందనమాట. ఇంకా ఇది ఒక ట్రే మ్యాంగోస్ అయితే అన్నీ పండిపోయాయి. చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ ఆల్మోస్ట్ అలా పండిపోయాయండి. కొన్ని పికిల్స్ కూడా పెడదామని అనుకుంటున్నాను. ఇంకేమో ఇది సండే నాన్ వెజ్. ఇలా గడిచిందండి మా సండే, ఇలా సింపుల్గా ప్లెజెంట్గా. ఎనీవేస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.